నమస్కారం. అద్దం కార్యక్రమానికి స్వాగతం. భారతీయ ఉత్సవాల్లో నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉంది. దుర్గాదేవి కోసం 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో దాండియా నృత్యం అత్యంత ఆదరణ చూరగొంది. ఇది జానపద నృత్యం. ఈ ఆర్ట్ను పెంచి పోషించేది ముఖ్యంగా గుజరాతీలు. తర్వాతి స్థానంలో రాజస్థాన్ ఉంది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకైన ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్కృతి సంప్రదాయానికి మంచి ఆదరణ లభిస్తోంది. రాష్ట్ర రాజధాని దాండియా నృత్యాలతో సందడిగా మారింది. ఈ అంశంపై లోకల్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రపంచంలో ఎన్నో రకాల డాన్సులు ఉన్నాయి. అయితే దాండియా మాత్రం ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇది సర్కిల్ డాన్స్. ప్రాచీనమైన ఈ డాన్స్ పుట్టింది మాత్రం విదేశాల్లో. గ్రీస్, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఏషియా, యూరోపియన్ తదితర ప్రాంతాలలో దాండియాకి మంచి ఆదరణ ఉంది. దాండియా దీని మూలాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమే. కృష్ణుడి జీవితంలో దాండియా ఒక ముఖ్య ఘట్టం. ప్రాచీన కాలంలో పుట్టిన దాండియా నేటి ఆధునిక యుగంలో ప్రఖ్యాతిగాంచిన డ్యాన్స్లలో ఒకటిగా నిలిచింది. కృష్ణుడు రాసలీలలో దాండియా డ్యాన్స్ ఉండేది. ఇప్పుడు నవరాత్రి ఉత్సవాల్లో అదే దాండియా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. గుజరాత్లో నవరాత్రి ఉత్సవాల్లో దాండియా పరిచయమైంది. గుజరాతీయులకు ఇష్టమైన ఈ డ్యాన్స్ దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించింది. రాజస్థాన్ డ్యాన్స్లలో విశేష ఆదరణ చూరగొన్న డాంగ్లీలా దాండియాలో విలీనమైంది. ఈ కారణంగానే డాంగ్లీలాలో ఉపయోగించే కోలాటాలు దాండియాలో కనబడుతున్నాయి. దాండియా డ్యాన్స్లో మగవాళ్ళు, ఆడవాళ్ళు 2 సర్కిల్స్గా ఏర్పడతారు. వాళ్ళ చేతుల్లో స్టిక్స్ ఉంటాయి. పాత రోజుల్లో దాండియా ఆడుతున్నప్పుడు ఎటువంటి పాటలు వినిపించేవి కాదు. నేడు ఆటతో పాటు పాట కూడా ఉంటుంది. డోల్ మీద వాయించే బీట్స్ ప్రకారం డ్యాన్స్ చేయడం దాండియా ప్రత్యేకం. దాండియా పునాది గార్ధియా. 18వ శతాబ్దంలో దాండియా పుట్టినట్లు ఆధారాలున్నాయి. ప్రతి డాన్సర్ 2 స్టిక్స్ ధరిస్తారు. ఒక్కోసారి కుడి చేతిలో స్టిక్ ధరించి దాండియా ఆడతారు. సాధారణంగా 4 బీట్ రిథం ఉన్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న వాళ్ళు స్టిక్స్ వాయిస్తారు. ఈ 2 చప్పుళ్లతో ప్రత్యేకమైన ట్యూన్ వస్తుంది. ఒక బృందం గడియారం ఆకారంలో తిరిగి ఆగిపోతుంది. రెండో బృందం ఇదే మాదిరిగా తిరిగి ఆగిపోతుంది. ఇటువంటి దృశ్యాలు దాండియాలో కోకొల్లలు.
అద్దం కార్యక్రమంలో ఓ చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. మహిషాసురుణ్ణి దుర్గాదేవి వధిస్తుంది. ఈ వధించే క్రమంలో దుర్గాదేవి ఆయుధం కత్తి. దీన్ని ఇతివృత్తంగా గార్బా, దాండియా డాన్సులు పుట్టుకొచ్చాయి. కృష్ణుడి జీవితంలో దాండియా ఒక ఘట్టమనే చెప్పాలి. గార్బా డాన్స్ రూపాంతరం చెంది దాండియాగా మారింది. దుర్గాదేవిని కొలిచేటప్పుడు గార్బా డాన్స్ ఆడటం ఆనవాయితీగా వస్తుంది. దుర్గాదేవి మహిషాసురుణ్ణి వధించే క్రమంలో గార్బా డాన్స్ పుట్టుకొచ్చిందని విశ్లేషకులు చెబుతారు. అమ్మవారి చేతిలో ఉండే కత్తి స్థానంలో ఇప్పుడు స్టిక్ వచ్చింది. అదే దాండియా అయింది. దాండియా ఆడే మహిళలు కలర్ఫుల్ వస్త్రాలు ధరిస్తారు. ఎంబ్రాయిడరీ చోలీ, గాగ్రా, బంధనీ దుప్పటాలు ధరిస్తారు. బంధనీ దుప్పటాలో అద్దాలు, జ్యువెలరీ ఆకర్షణగా నిలుస్తాయి. దాండియా అంటే జానపద డ్యాన్స్ అని చెప్పొచ్చు. కాలక్రమంలో అది మారుతూ వస్తోంది. ఆఫ్రికన్ బానిసలు, సముద్ర నౌక కార్మికులు సౌరాష్ట్ర తీర ప్రాంతాలలో బస చేసేవారు. వారంతా ముస్లింలే. అయినా ఆఫ్రికన్ డ్రమ్స్ ఈ డ్యాన్స్ కోసం ఉపయోగించేవారు. హిందువుల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే దాండియా రాను రాను ముస్లిం మతస్థులకు కూడా దగ్గరైంది. కృష్ణుడికి సంబంధించిన పాటలు దాండియాలో ఎక్కువగా వినిపించేవి. ఈ పాటల్లో ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉండేవి. యుద్ధాలకు వెళ్లే ముందు సైనికులు దాండియాలో భాగం పంచుకునేవారు. వారియర్స్ క్షేమంగా తిరిగి రావడానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు దాండియా డ్యాన్స్ చేసేవాళ్ళు. 50, 60వ దశకంలో గుజరాతీ సినిమాల్లో అయితే దాండియా తప్పకుండా ఉండేది. పంటలు చేతికి అందినప్పుడు కూడా దాండియా డ్యాన్సులు చేయడం ఉత్తరాదిన ఎక్కువగా కనిపిస్తుంది.
అద్దం కార్యక్రమంలో స్వల్ప విరామం. అద్దం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నవరాత్రి ఉత్సవాలైనా మరే ఉత్సవమైనా దాండియా ఉండి తీరాల్సిందే అంటున్నారు పలువురు. సినిమాల్లో కూడా దాండియా డాన్సులు కనబడుతున్నాయి. విద్యార్థుల్లో పెరుగుతున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని అనేక డాన్స్ స్కూల్స్ దాండియా నేర్పుతున్నాయి. గార్బా డాన్స్కి దాండియా డాన్స్కి కొంత వ్యత్యాసం ఉంది. దుర్గాదేవికి ఆరతి ఇచ్చే ముందు గార్బా డాన్స్ ప్రదర్శిస్తారు. దాండియా మాత్రం అలా కాదు. ఆరతి ఇచ్చిన తర్వాత దాండియా డాన్స్ ఉంటుంది. గార్బాని కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఆడతారు. కానీ దాండియాని ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఆడతారు. భారత సంస్కృతిలో భాగమైన దాండియా అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా కదం తొక్కింది. అక్కడ కూడా తన ప్రత్యేకతను చాటుకుంది. భారత్ నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థులు దాండియాను ప్రోత్సహించారు. నవరాత్రి ఉత్సవాలతో పాటు అనేక సందర్భాల్లో దాండియా డాన్సులు ప్రదర్శించడం మన దగ్గర రివాజ్గా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అనేక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లు దాండియాని నేర్పిస్తున్నాయి. షార్ట్ టర్మ్ కోర్సుల్లో 1000 నుంచి 3000 రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు వాడ ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించేనా తను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు తన జాడే నీతో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా దాండియా ఆటలు వాడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు వాడ ప్రియుడే చెలికై
భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఖండాంతరాలకు విస్తరించడంలో దాండియా కీలక పాత్ర పోషిస్తోంది. అతి ప్రాచీన డాన్స్గా రికార్డుల్లోకి ఎక్కిన దాండియా ఎందరినో ఉత్తేజపరుస్తోంది, ఉత్సాహపరుస్తోంది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.